అంగన్వాడీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. నిన్న ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వం అంచెలంచెలుగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలైనా తీసుకుంటామే కానీ డిమాండ్ల పరిష్కారం విషయంలో వెనక్కి తగ్గబోమంటున్నారు. సమస్యలు పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెబుతున్నారు. అంగన్వాడీల సమస్యలపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. అంగన్వాడీలు ఆశా వర్కర్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళపైన ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. నిన్నటి నుంచి కూడా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఏం చేయాలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మా చెప్పండి. ఏంటి నిన్న మీరు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తున్నారు, ఇవాళ మీ పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది, ఎట్లా చూడాలి? ఈ ఎఫ్మా చట్టం అనేది అసలు మా అంగన్వాడీ వాళ్ళకి వర్తించదు, అత్యవసర సేవలకు వర్తిస్తుందంట. ఈ రోజు ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని మా మీదకి వచ్చారు. 3 నెలల ముందే మా నాయకులు మేము ఈ విధంగా సమ్మెకి వెళ్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఆ రోజు గుర్తుకు రాలేదు. సమ్మె స్టార్ట్ అయింది. 3 రోజులకంతా సచివాలయం వాళ్ళ చేత మా స్కూల్ బీగాలు పగలు కొట్టించారు. అప్పుడు మేము అత్యవసరం రాలేదు. ఈ విధంగా రోజు రోజుకి ఏదో ఒక రకంగా మమ్మల్ని బెదిరించుకుంటూ వస్తూ మొన్నటికి మొన్న కలెక్టర్ దగ్గర ఒకటి ఇప్పించారు, ఒక జీవో. అది మేము పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? అంగన్వాడీ జీతం పెంచుతుందంటే ఏ ప్రభుత్వం కూడా సహృదయంతో ఇంతవరకు ₹1 పెంచలేదు. నేను చేరి 12 సంవత్సరాలు అవుతుంది. ప్రతిసారి అంగన్వాడీలు రోడ్డెక్కి ఆకలి ఆర్తనాదాలు చేస్తే తప్ప ఏ గవర్నమెంట్ ₹1 పెంచిన దాఖలాలు ఈ చరిత్రలోనే లేదు. మీరు చెప్పండి, ఏంటి ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎస్మా చట్టం వచ్చింది, మీరందరూ వెంటనే ఉద్యోగాలు చేరకపోతే మిమ్మల్ని తొలగించైనా సరే కొత్త వారిని తీసుకునే రకంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం, ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలంటే ఇంత ఉధృతంగా చేస్తున్నామనేసి జగన్ గారు అలాగే ప్రభుత్వం ఆలోచించాలి. అసలు సలహాలు ఇచ్చే సన్యాసులకు అర్థం అవ్వాలి. ఇంతమంది ఆడబిడ్డలు 27 రోజులు కూర్చొని పనిచేస్తున్నారంటే, సమ్మె చేస్తున్నారంటే అసలు ఎంత ఇప్పటికీ కూడా చూడండి, మాకు పని మీదనే ఉంది కానీ మా సమ్మె అనేసి మాకు లేదు. అంత మాత్రం ఇంకెత జ్ఞానం లేదా? అన్నం మనమైనా కడుపుకి అన్నం తింటున్నామా, ఇంకేదైనా తింటున్నారా? సలహాలు ఇచ్చేవాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. సలహాలు ఇచ్చేవాళ్ళు గౌరవ వేతనం అన్నారు. ఎమ్మెల్యేలకి 2 లక్షల గౌరవ వేతనము, మాకిచ్చే వేతనం ఎంత? ఇంత బుద్ధి లేని గవర్నమెంట్, ఎంత బుద్ధి లేని సలహాదారులు వాళ్ళు ఎన్ని లక్షలు తీసుకొని అంగన్వాడీ ఆడబిడ్డలని ఇంత దారుణంగా రోడ్ల పైన వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఇప్పటికిప్పుడే ఇమ్మని, ఇప్పుడు జీవో ఇచ్చి ఇప్పుడే మాకు 26,000 ఇమ్మల్లా మీరు జీవో పాస్ చేయండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు జీతాలు పెంచమనే మేము ఈ సలహా కూడా వాళ్ళకే ఛాయిస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎస్మా చట్టం తెచ్చారు, ఖచ్చితంగా మీ పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందాక మీ వాళ్ళు కూడా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు, మా ప్రాణాలైనా మేము తీసుకుంటామే తప్ప ముందుకే వెళ్తామంటున్నారు, ఏం చెప్తారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కొంచెమన్నా ఆలోచన ఉందో లేదో కానీ తెలియదు కానీ, మరి ఒక రోజుకి ₹370 వాళ్ళ భార్య చేతిలో ఇచ్చి అంగన్వాడీ టీచర్లు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఒక్కరోజు వచ్చి అంగన్వాడీ ఆయా జీతం 7,000, టీచర్ 11,500. ఒక్కరోజు మా శాలరీ ఎంత అవుతుందో లెక్కేసుకొని చేయగలిగితే చాలా మంచిది. ఈ చట్టాలు బడి తెరిచిన మేము 12వ తేదీ ధర్నాకు వచ్చాము, మీకు చెప్పే వచ్చాము. ధర్నాకు వస్తానే ఫస్ట్ మా మనసు మీద కొట్టిన గాయం ఏది తెలిసిన, వాళ్ళని నువ్వు పెట్టుకోండి బిడ్డలు, ఎందుకంటే 15,000 ఇంప్రూవ్ చేసి ఎంఎస్కేలకి జీతం పెంచావు, వాళ్ళ ద్వారా బేగాలుగా కొట్టావు. ఇదేమైనా పద్ధతి అని అడిగితే దాని తర్వాత కలెక్టర్ దగ్గర నోటీస్ ఇచ్చావు, అది కూడా మేము లెక్క చేయలేదు. ఈ రోజు మళ్ళీ ఎఫ్మా చట్టము ఇంకొక చట్టం వస్తే కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. మొత్తం మీద అంగన్వాడీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కేసులు పెట్టినా, లేదంటే ఉద్యోగాలు తొలగించినా, లేదంటే ఏ విధంగా మేము ముందుకెళ్ళాలో అవన్నీ కూడా మాకు తెలుసు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రకాలుగా వాళ్ళు కంటతడి పెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్లని ₹26,000 జీతము, అదేవిధంగా మిగిలినటువంటి డిమాండ్లు కూడా పరిష్కారం చేసే విధంగా కూడా మేము ఈ పోరాటం ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపీనాథ్, BRK న్యూస్, తిరుపతి నుంచి.